మేడం ఏంటి చెప్పబెట్టుకుంటూ వచ్చేసింది ఇప్పుడు ఎలాగా? ఓకే. హాయ్ విజయ్. హాయ్ లిఖిత గారు. వాట్ ఈస్ సడన్ సర్ప్రైజ్? వచ్చే ముందు చెప్పొచ్చుగా. ఎందుకని? వచ్చే ముందు చెప్తారు, ముందు ఆర్టిస్టులు పెట్టి మేనేజ్ చేసేవాళ్ళంగా. నీ అంటే వచ్చే ముందు చెప్తే బోకే ఇచ్చి వెల్కమ్ చెప్పేవాళ్ళంగా. బుకే లేదు, కాలీఫ్లవర్ తెచ్చమంటారా? చెప్పండి. వీళ్ళు కూడా మాకులాగానే హడావుడి చేస్తున్నట్టున్నారు. అన్ని ఫార్మాలిటీస్ ఏం అవసరం లేదండి. ఓకే అంటే మీరేంటి రండి, చూడు పేరు రండి, కూర్చోండి. కూర్చోండి. రండి. మందే ఇదంతా. తేజ, సార్ లాస్ట్ నైట్ కౌంటర్ అమౌంట్ 22K కదా? ఓడి అమ్మ, వారం మొత్తం కలిపడం. ఓకే ఓకే సార్, 22K కదా సార్? 24K. 22K కదా? అంటే మన పక్కన కోలివింగ్ పీజీ వాళ్ళు ఉన్నారు కదా సార్, అమ్మాయిల అబ్బాయిలు, వాళ్ళు లాస్ట్ 20 minutes లో వచ్చి 2K బిల్ చేశారు సార్. వావ్, 20 minutes 2K, సూపర్. వావ్. అదేంటో రండి లిఖిత గారు, మా ఫ్రాంచైజీలో థాయిలాండ్ స్పైసీ నూడిల్స్ అంటే పడి చచ్చిపోతూ ఉంటారు. రే మేడం కూడా చెప్పరా. మేడం ఒక తందూరి స్పెషల్ నూడిల్స్. మా వాళ్ళని రే అని ప్రేమగా పిలుచుకుంటూ ఉంటాం. మీ అందరం ఓ ఫ్యామిలీ అన్నమాట. మా ఫ్రాంచైజీలో సూపర్ ఫుడ్ టేస్ట్ చేయండి. పర్లేదండి. తినండి, చెప్పాగా పడి చచ్చిపోతూ ఉంటారని. బాగుందా సార్? అదే మన పక్కన కోలివింగ్ వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు 20 హక్కా నూడిల్స్ ఆర్డర్ ఇచ్చారు సార్. అంతేనా? ప్రతిదీ ఇలాగే మేనేజ్ చేసుకోవాల్సి వస్తుంది కదా. మా బిజినెస్ సూపర్ స్వింగ్ లో ఉందని మేము మేనేజ్ చేసాం. ఇప్పుడు నువ్వు కూడా అదే చేస్తున్నావు. సార్ మన వాళ్ళకి టాపింగ్స్ యాడ్ చేయమంటారా? అవసరం లేదులేరా, మేడంకి అర్థమైపోయింది. ఓ దొరికిపోయారా? ఓకే.